లోపలికి వెళ్ళండి. రే ఆ కొత్త వెరైటీ చూపిరా. పదండమ్మా రండి. ఏడు బాబు నా షాప్ ముందు దుకాణం పెట్టావు, ఇక నా కస్టమర్ రావట్లేదా? ఎందుకు రారండి? మీ వ్యాపారం మీది, మా వ్యాపారం మాది. నోరు మూసుకుని ఇక్కడి నుంచి బండి తీవయా. ఏంటండి తీసేది? ఈ స్థలం నేను కొనుక్కున్నా, రిజిస్ట్రేషన్ కూడా అయింది. ఫుట్పాత్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నావా? ఎవడయా బాబు నీకు రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్టర్? నేనే రా. నమస్తేనా? నీకేమన్నా అభ్యంతరమా? నువ్వు ఫుట్పాత్లు అమ్ముకున్నా, జాతీయ రహదారులు అమ్ముకున్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ముందు బండి తీయండి ఇక్కడి నుంచి. ఎక్స్ట్రాలొద్దు, వెళ్ళి పని చూసుకో. నా షాప్ ముందు బండి పెట్టింది కాక నన్నే ఎక్స్ట్రా అంటావా? ముందు బండి తీయక నుంచి. చాలా చాలేవా, ఇటువంటి రూపాయలు చాలా చూశాను. ఏంటా నువ్వు పోలీసులకి ఫోన్ చేసేది? ఏం చేస్తావు? పోలీసులకి ఫోన్ చేస్తావా? ఏది చెయ్యి. చెయ్యరా. అయ్యా తీన్ చాయ్. అలాగే అయ్యా. సార్ పొడుచుకుంటారు, చస్తారు, కానీ సాక్ష్యం చెప్పడానికి ఒక్కడు రాదు సార్. సాక్ష్యం చెప్తే అసలు హంతకుని వదిలేసి సాక్షిని కోర్టుల చుట్టూ తిప్పుతారని భయం సార్. అసలు సాక్ష్యం చెప్పే దమ్ము జనం దగ్గరుంటే హంతకుని అరెస్ట్ చేసే మగతనం మా దగ్గర. అయితే సాక్షి నేను చెప్తాను సార్. మర్డర్ చేసింది వాడి. లేరా? హలో, సాక్ష్యం చెప్పినోడు పేరేంటి? భాస్కర్ అన్న. వాడెక్కడుంటాడు? ఒడిపించుకున్నాడు నోరు మూసుకుని బాగానే చచ్చాడు. చచ్చిన వాడు మనుషులు అడ్రస్ లేకుండా పారిపోయారు. మధ్యలో నువ్వెవడో సాక్ష్యం చెప్పడానికి? నా కళ్ళ ముందే మర్డర్ జరిగిందన్నయ్య. ఆహా, నీ కళ్ళ ముందు ఏం జరిగినా చూస్తూ ఊరుకోవా? అయితే నీ కళ్ళ ముందే ఇంకో మర్డర్ జరుగుతుంది, నువ్వేం చేస్తావో చూస్తాను. మీ బిడ్డ మీద మీకెంత ప్రేమ ఉందో నా తమ్ముడి మీద నాకు అంతే ప్రేమ ఉంది. మీ బిడ్డ మీకు కావాలంటే మీ వాడు వెంటనే స్టేషన్కి వెళ్ళి మర్డర్ చేసింది నా తమ్ముడు కాదని చెప్పాలి. బాబు నేను చెప్పిస్తా. ఒరేయ్ భాస్కర్, తొందరగా స్టేషన్ కి వెళ్ళి నీకేం తెలియదని చెప్పరా. నీ కాళ్ళు పట్టుకుంటాను, నా బిడ్డని కాపాడరా. మీ తమ్ముడే కదా వాలంటరీగా సాక్ష్యం చెప్పింది. మా తమ్ముడికి మెంటల్ సార్. పిచ్చాసుపత్రి నుంచి నిన్నే వచ్చాడు. నోటికి ఏదొస్తే అది చెప్తాడు. రేయ్, మార్కెట్ సెంటర్ లో మర్డర్ చేసింది పూర్ణ గారా, ఎస్ఐ గారా? ఎస్ఐ గారే. పోలీసులతో జోక్ చేస్తున్నావా? జోక్ చేసింది నువ్వురా. ఈ పిచ్చోడు మాటలు పట్టుకొని నా తమ్ముడి పరువు తీసింది నువ్వే. ఇవ్వరా, నా పరువు తిరిగి ఇవ్వరా. ఇవ్వు. సారీ కాదు, నువ్విక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోవాలి. లేదా అదే మార్కెట్ లో నువ్వు మర్డర్ అయిపోతావు. రే, వెళ్ళి మామూలు వసూలు చేయండి రా. రానా, కూర్చోనా. ఉండరా. మా నాన్నగారండి. మనిషి మంచోడే, కొంచెం ఆవేశం ఎక్కువ. రండి బాబు రండి. చూడండి సార్. అల్లుడు అది చూడు. ఇదెంత? 110 రూపాయలండి.
ఏంటి చెప్పులే? అదేంటంటే అలా మాడతారు ప్యూర్ లెదర్ అండి. తెలుసులేవా గీతతోలేగా నీ అబ్బా ఇంకొక 100 పెట్టుకుంటే గేదె వస్తుంది కదా అల్లుడు. సర్లే అన్న, ఎంతకిస్తావు? 10 తగ్గించి తీసుకోండి సార్. ఏమిటి ఇంకా అవ్వలేదని షాపింగ్? లేదు. నీకేం కావాలమ్మా? కేర్ ఫ్రీల్ కావాలి, ఉన్నాయా? లిప్స్టిక్ కొనుక్కుని ఇప్పుడే వచ్చేస్తా. అలాగే. ఏమ్మా నీకు కావాల్సిన నువ్వు కొనుక్కో, ఈలోగా నేను ఫ్రూట్స్ తీసుకొస్తా. అలాగే అన్నయ్య. అన్నారమ్మంటుండే జీబేకు. అల్లరి చెయ్యకపోతే అరగంటలో వదిలేస్తా. ఏంటమ్మా అన్నా, ఈ అమ్మాయి నీకు తెలుసా? తెలీదు. మరి చెయ్యేందుకు పట్టుకున్నావు? కన్నేశాను కాబట్టి. కన్నేసావా? అంటే ఓ గంట నా ఉంపుడు గత్తిగా ఉంటుందరా బేవ్కు. ఏమిటమ్మా ఏమైంది? ఆ రౌడీలతో చేయి పట్టుకుంటే ఈయన నన్ను కాపాడారన్నయ్య. ఆడపిల్లని తీసుకుని రోడ్డు మీదకి రావాలంటే భయంగా ఉంది. కనీసం థ్యాంక్స్ అయినా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఒక ఆడకూతని పట్టుకుని అడ్డమైన కూతురు కూసింది కాకుండా మళ్ళీ నా మీదకే వస్తావరా? తప్పున్నారా? ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నావురా నువ్వు. నిన్ను వదిలే, తప్పైపోయింది అంటున్నాడుగా. ఇంకోసారి ఇలాంటి వెధవ వేషాలు వేసావో ఓరి మీ దుంపదగా తెలిసి కొట్టారా తెలియక కొట్టారా? ఎవరిని? మీకు బుద్ధి ఉందా? మీ కళ్ళ ముందేగా కొట్టింది. మీకు టైం దగ్గర పడి ఆడితో పెట్టుకున్నారు. చూడ్డానికి పొరుగురోళ్ళ ఉన్నారు. నా మాటిని అర్జెంటుగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి. అదేంటన్నా, తప్పు చేసిన వాడిని మందలించడం తప్ప అన్నా? బాబు వాడిక్కడ ఏం చేసినా తప్పు కదయ్యా. తప్పు చేసిన వాడిని నువ్వు చేసింది తప్పు అని అనకపోవడం పెద్ద తప్పు. రా వెళ్దాం. శివయ్య, నీలో చాలా విషయం ఉంది. అదేంటల్లుడు మన సామాన్ సరుతున్నారో? అదేంటన్నా మా సామాన్లు ఆటోలో పెట్టారు? అదంతా తర్వాత చెప్తాను. ముందు మీరు అర్జెంట్ గా మీ ఊరు వెళ్ళిపోండి. ఏమైందన్నా? నడి బజార్లో ఆ పూర్ణగాన్ని కొట్టి ఇంకా ఏమైందంటే ఏంటయ్యా? అంటే ఈ ఊళ్ళో ఎవరినైనా కొడితే ఇలా వెంటనే ఆటో ఎక్కించి వేరే ఊరు పంపించేస్తారా? శివయ్య, నువ్వు కొట్టింది మామూలు మనిషిని కాదు, పూర్ణాని. ఈ విషయం వాళ్ళ అన్నదాకా వెళితే మీ ముగ్గురిని ఎక్కడ పడితే అక్కడ చంపేస్తాడు. నేనేం తప్పు చేశానన్నా? వాడు తప్పు చేస్తే మందలించాను. కానీ వాళ్ళకి అది మందలింపు కాదు, వాళ్ళ గూండాయిజానికి బెదిరింపు. తమ్ముడిని కొట్టిన వాడు బతుకుంటే వాడికి తలవంపు. అర్థమైందా? ఇక బయలుదేరు. అన్నా, తప్పు చేసిన వాడు భయపడాలి గాని నేనెందుకు భయపడాలన్నా? నీ తప్పు తొంగల దొక్క. వాళ్ళకి నీ వేమన పద్యాలు సుమతి శతకాలు తెలివయ్యా. నాతో వాదించకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.
శివయ్య చేసిన పనికి పొగడాలి కానీ పారిపోమంటావేం డాడీ? అదేమిటి గిరి, మన కాలనీకి రాక రాక ఒక మగవాడు వచ్చాడు అనుకుంటే అతను కూడా వెళ్ళిపోమంటున్నావు? నోరు మూసుకొని లోపలికి మీ పని చూసుకోండి. నీకు మేనేజ్ లేదు గిరి. అదిగా శివయ్య, భయం అంటే ఏంటో తెలియని వాళ్ళకి కొత్తగా భయపడటం నేర్పదు డాడీ. శిరీషానికి తెలియదమ్మా. ఆ జ్యోతి పూర్ణ ఇద్దరు కలిసి వచ్చినా మన శివయ్య సింగిల్ హ్యాండ్ కూడా పైకెత్తలేరు. నువ్వురా శివయ్య. వాళ్ళు హ్యాండ్స్ ఎత్తారమ్మా, తీసేస్తారు. ఎవడో చెల్లెల్ని చేయి పట్టుకున్నావని నీ మీద చేయి చేసుకుంటాడా? ఆ మాట చెప్పడానికి సిగ్గులేదురా నీకు? నా సెంటర్కి వచ్చి నా మనుషుల మీద చేయి చేసుకుంటే పోయేది నీ పరువు కాదురా. వాడి చెల్లెలే కాలేజ్. ఏ లక్ష్మి, ఇంత చిన్న విషయానికి ఎందుకంత వరి అవుతావు? ఇక నిన్నెవరు ఏమీ అనరు, ఓకేనా? దీని అన్నకి చెప్పవే, దమ్ముంటే మార్కెట్ సెంటర్కి వచ్చి తీసుకెళ్ళమని. ఏమిటమ్మా, ఏమైంది? మన విజయలక్ష్మిని ఆ జ్యోతి గారు తీసుకెళ్లిపోయాడు. నేను అప్పుడే చెప్పాను శివయ్య వాళ్ళ మామూలు మనుషులు గారు మీ చెల్లెని తీసుకుని ఇక్కడి నుంచి పారిపోమని. నా మాట వింటేగా. ఏం జరిగిందన్నా? ఇంకా ఏం జరగాలయ్యా? మన విజయలక్ష్మి ఎత్తుకెళ్ళారంట. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఎవరు తీసుకెళ్ళారు? జ్యోతి గారు. అన్నా పాడే. అన్నయ్య, ఎవరమ్మా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? ఏనా నా చెల్లెల్ని ఎందుకన్నా ఇక్కడ నిలబెట్టారు? ఏ ఊర్రా నీది? గుంటూరు జిల్లా తూళ్ళూరు. ఓహో, నేనెవరిని తెలిసి కూడా నా తమ్ముణ్ణి కొడతావా? అతను చాలా తప్పు చేశాడన్నా. ఒక ఆడకూతురు చేపట్టుకుని వస్తావా అని అడిగాడు. అలా అడగకూడదు కదన్నా. అందుకే 2 దెబ్బలు వేసి మందలించానన్నా. పెద్దవాడివి, కాస్త మంచి చెడు చెప్పు, లేకపోతే దేనికి పనికి రాకుండా పోతాడు. ఇప్పుడు ఇక్కడ నా తమ్ముడు మీ చెల్లెల్ని నీ ముందే రేప్ చేస్తాడురా. నువ్వేం పీకుతావురా? ఏం పీకుతానని అడిగావు? పీకెన్ చూసావుగా. తరికి తప్పు చేసి నీ తమ్ముడిని మందలిస్తావనుకుంటే నా చెల్లెని నడిబజార్లో నిలబెట్టి పొట్టలోడ తీస్తారని పిచ్చి కూతులకు వస్తావా? ఈ జ్యోతిగాడి మనుషుల మీద చెయ్యేసి ఇంతవరకు ఎవరు బతకలేదురా. నీకు దమ్ముంటే ఇది నీ చెల్లెల మీద కబరా.
మాటలు వేసుకుంటే పంచాయతీకి వచ్చిన పెద్ద మనిషి అనుకున్నాను. కానీ నువ్వు నీ తమ్ముడు కంటే లుచ్చగాళ్ళ ఉన్నావు కదా. చెప్పరా, ఏం చేస్తుంటావరా? చెప్పరా. సార్ నేను చెప్తాను సార్. వీడి జ్యోతి అని పెద్ద రౌడీ సార్. ఇక్కడున్న షాపుల వాళ్ళందరి దగ్గర రౌడీ మామూలు వసూలు చేస్తుంటాడు సార్. రౌడీ మామూళ్ళ? అవును సార్. ఎదురు తిరిగితే మర్డర్లు కూడా చేస్తాడు సార్. సార్ వీళ్ళ నాన్నని వీడి తమ్ముడే చంపాడు సార్. అవును సార్. పోలీస్ స్టేషన్లో సాక్ష్యం చెప్పానని మా అన్నయ్య కొడుకు 6 నెలల పసిగుడ్డను కూడా చూడకుండా కత్తితో పొడిచాడు సార్. ఈ జ్యోతిగాడి వల్లే పోలీస్ స్టేషన్లో పిచ్చోళ్ళ యాక్ట్ చేశారు సార్. పిచ్చోళ్ళ యాక్ట్ చేశారు. మీరు ధైర్యం చెప్తే వీడిని పట్టుకొని పిచ్చి పిచ్చిగా కొట్టాలను సార్. పిచ్చి పిచ్చిగా కొట్టాలనుంది. కొట్టు. సార్, ఈ గొడవ ఆపడానికో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికో రాలేదు. ఈ జ్యోతిగాడిని మీరున్నగానే అరగంట ఫుట్బాల్ ఆడతాం సార్. సార్, వీడు మా లేడీస్ కిడ్నాప్ చేయించి వాళ్ళ మనుషుల చేత రేపు చేయించిపోయాడు సార్. మీరు అనండి సార్, చిత్త కొట్టేస్తాం సార్. ఇంకా అడుగుతారేంటి? కొట్టండి. సార్, ఈ జ్యోతిగాడు కాఫ్ కూడా జరగలేదు సార్. 24 గంటలు ఇస్త్రీ పట్టేసుకొని దూకుంటూ ఫోన్ కొడుతుంటాడు సార్. బట్లేపరా. తమ్ముడు ఇలారా. వీడి గుండు కొట్టు. నాకు నున్నగా గీయడం రాదన్నా. నున్నగా రావడానికి ఇదేమన్నా తిరుపతి గుండా? రౌడీ గుండు. గొరుగుతుంటే పెచ్చులోడి రక్తం బయటకు రావాలి. మళ్ళీ ఎక్కడైనా మామూళ్ళు వసూలు చేయడం, రౌడీజం చేయడం చూశానో చంపేస్తాను. లే. పోరా. సిటీ మొత్తానికి వీళ్లే బాబు పెద్ద గూండాలు. వాడిని కొట్టావు కదా, వీళ్ళు సపోర్ట్ కోసం వచ్చారు వాడికి. వెళ్ళి హఫ్తా తీసుకురా, ఇవ్వకపోతే తల తీసుకురా. ఏం శివయ్య,
అన్నను అవమానించిన వీడు ప్రాణాలతో బతుకుండడానికి వీల్లేదు. ఏ సైడ్ రా? మనం ఇక్కడ ఉంటే మనలో కూడా చేస్తారు. పదండ్రా. ఏ సైడ్ రా? రండ్రా. తలివ్వకపోతే తలలు తీస్తారా? తీయండ్రా, తీయండ్రా, చంపేస్తాను. ఇంకెప్పుడైనా ఎక్కడైనా రౌడీయిజం గుండాయిజం చేశారో మిమ్మల్ని చంపేస్తాను. వెళ్ళండి, 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 వెళ్ళండి. వాడు ఉండేది ఇక్కడే బాబు. జీకే రాయుడు, జీకే రాయుడు, జీకే రాయుడు, రాయ్, జీకే రాయుడు. వస్తే ఏం చేస్తావు పెద్దయ్యా? జనం దగ్గర మనం కలెక్ట్ చేసిన డబ్బంతా నేనే కొట్టేశాను. ఏం చేస్తావు నువ్వు? ఆహా, ఏం పీకుతావు అని.
షాక్. ఖాళీగా ఉన్న స్థలాన్ని నీకు చూపించి జీకే రాయుడు అనేవాణ్ణి దానికి ఓనర్ని చేసి నిన్ను నమ్మించి నీ జీవితాన్ని వాళ్ళకి ఎరగా పెట్టి జనం చేత డబ్బు కట్టించాను. ఎలా ఉందంటావు? అసలు విషయం మర్చిపోయాను. నువ్వు బ్రతికుంటే నేను కీర్తిశేషుణ్ణి అయిపోతాను కదా. అందుకే జ్యోతికిచ్చిన మాట ప్రకారం నిన్ను నీ చెల్లెల్ని జ్యోతికి అప్పగించాను. జ్యోతి, నేను నీకిచ్చిన మాట ప్రకారం శివయ్యను నీకు అప్పగిస్తున్నాను. ఇప్పుడు నా అందరినీ కొట్టి నీ చెల్లెల్ని తీసుకెళ్తావా? దమ్ముంటే తీసుకెళ్ళు. తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. రేయ్ శివయ్య, నీ చెల్లెలి చేయి పట్టుకున్నందుకే నడి బజారులో నన్ను పట్టుకొని కొట్టి నాకు గుండు గీయించి నన్ను పిచ్చివాణ్ణి చేసి పంపించావు. చూడరా, ఇన్నాళ్ళైనా నా గుండు మీద ఒక్క వెంట్రుక మొలవనివ్వలేదు. ఎందుకో తెలుసా? నీ గుండె పగిలిపోయాకే వెంట్రుకలు పెంచుదామని. ఇప్పుడు ఈ పబ్లిక్ లో నా తమ్ముడు నీ చెల్లెలి బట్టలు ఒడదీసి రేప్ చేస్తాడు. ఏం చేస్తావురా? వదిలేరా?
అమ్మా. అమ్మా తల్లి, ఎవరైనా గుండ కప్పండమ్మా, అన్నా గుండ కప్పండన్నా, తల్లి గుండ కప్పండమ్మా, అలా చూస్తుంటే వడకన్నమ్మా, గుండ కప్పండమ్మా, కనీస గుండెల కప్పండన్నా. శివయ్య 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 అల్లుడు శివయ్య ఇదేంటి శివయ్య లక్ష్మి అమ్మా లక్ష్మి అమ్మా లక్ష్మి అమ్మా లక్ష్మి అమ్మా రేయ్, ఇది ఊరా వల్ల కాడా? మీరు మనుషులేనా? ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తా బయటికి రారేనా? రండిరా, బయటికి రండిరా. అమ్మో అమ్మా లక్ష్మి, శివయ్య అమ్మా, అయ్యో నేనేం చేయరా భగవంతుడా. మీరు మనుషులేనా? అసలు సిగ్గు అనేది ఉందా లేదా మీకు? ఇక్కడ తమానుషం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారా? మీ అక్కకు చెల్లెలకు ఇలా జరిగితే ఊరుకుంటారా? బయటికి రండి. శివయ్య శివయ్య